ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు సూర్య నమస్కారాల విశిష్టత, వాటి ద్వారా కలిగేటువంటి ప్రయోజనాల గురించి ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ త్రయోదశి పుణ్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకు కూడా బాగా పనిచేస్తుంది. ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహాల ద్వారా కలిగేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ అనురాధ నక్షత్రం అన్ని కార్యాలకి కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, చాలా మంచి నక్షత్రం. ఇక ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ఉచ్చస్థితి, తులాక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికై నువ్వుల దానం బాగా పనిచేస్తుంది. అలాగే ఈశ్వరాభిషేకం కూడా బాగా కలిసి వస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. క్రీడా సంబంధిత రంగం వారికి చిరు సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు లేకపోలేదు. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంత పరిస్థితులు మెరుగవుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ఆదాయం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. క్రీడా వ్యవహారాలు బాగా అనుకూలిస్తే విజయాన్ని తెచ్చిపెడతాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు దూరం అవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు వ్యాపారీత్యా మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వరకు కూడా చేరువవుతాయి. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యాపరమైనటువంటి అంశాల్లో బాగా అనుకూలత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడేటువంటి చిరాకుల్ని సడలించుకోగలుగుతారు. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి. విదేశీ సంబంధిత సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిత్రలేఖనం వంటి కళల్లో ప్రావీణ్యాన్ని సంపాదించగలుగుతారు. నూతన ఆస్తుల ద్వారా ఏర్పడినటువంటి ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతే ఉద్యోగ అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అర్ధాశ్రమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. పెట్టుబడులు ఈ రోజు మీకు రాణిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే
ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఆదాయం పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపారరీత్యా కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా ఆలస్యం లేకుండా నెరవేరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. స్థిరాస్తి విక్రయాల వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే బాధించేటువంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నూతన కార్యక్రమాలను వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. అదృష్ట వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సహాయ సహకారాల ద్వారా అభివృద్ధిని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు చిరాకు పరిస్థితుల్ని దూరం చేసి విజయాల్ని ఆహ్వానిస్తుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. చిరాకు పరిస్థితులు దూరమవుతాయి. క్రీడా సంబంధిత నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటాయి. నూతన గృహ ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాల్ని కలిగిస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించటం లేదా వినటం ద్వారా విఘ్నాలు దూరమై విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యాలు, నిర్ణయాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. రాజకీయపరమైనటువంటి రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. పశ్చాత్తాప పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన పరమైనటువంటి దోషాలు తొలగుతాయి. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగపరమైనటువంటి ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది.
చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. ఆటంకాల్ని కలిగించేటువంటి సంఘటనల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని, ముఖ్యంగా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని పెంచుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. పొరపాట్లను సవరించుకోగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని సడలించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకు పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆనందకర వాతావరణానికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల పరిస్థితులు, తద్వారా విజయాలు చేకూరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. సూర్యుడు గ్రహరాజు. సమస్త గ్రహాల యొక్క దోషాలు సూర్య నమస్కారాల ద్వారా తొలగిపోతాయి. సూర్య నమస్కారాల యొక్క విశిష్టత, వీటిని ఆచరించడం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందుతామో పరిశీలిద్దాం. సూర్యుడు చైతన్యానికి ప్రతీక, ఆరోగ్యానికి అధిపతి, క్రమశిక్షణకు మారుపేరు, గ్రహరాజు. ఉదయం నుంచి సూర్య నమస్కారాలతో ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని ఆరాధిస్తే ఇవన్నీ కూడా సాధకులకి సిద్ధిస్తాయి. సూర్యారాధనలో నమస్కారాలే ప్రధానం. ప్రతి నమస్కారంలో ఓ ఆసనం ఉంటుంది. అలా మొత్తం 12 ఉన్నాయి. ఇందులో 7 వైవిధ్యమైనవి, మిగిలిన 5 పునరావృతమవుతాయి. సూర్య నమస్కారాలని నిత్యం సాధన చేయటం వల్ల శరీరం చైతన్యం అవుతుంది. మంత్రయుక్తమైన సూర్య నమస్కారాలని, ఆసనాల్ని సాధన చేయటం ద్వారా సూర్యుడిని పూజించడంతో పాటు ఆరోగ్య సిద్ధిని కూడా చేకూర్చుకోగలుగుతాం. 12 ఆసనాలకు 12 మంత్రాలు. ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు రాశి చక్రంలోని 12 స్థానాల్లో సంచరిస్తాడు. ఆయా స్థానాల్లోకి సూర్యుడు ప్రవేశించగానే భానుడి ముఖ కవలికల్లో మార్పులు వస్తాయి. ఆ మార్పుల్ని బట్టి 12 పేర్లు వచ్చాయి. ఓం మిత్రాయ నమః అంటూ ప్రారంభించేటువంటి సూర్య నమస్కారాలు శారీరక, మానసిక చైతన్యాన్ని ప్రసాదిస్తాయి. ఆరోగ్య సిద్ధికి దోహదపడతాయి. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే చంద్రుడు శత్రుక్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి పరమేశ్వరుడి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వామివారికి కూరగాయలు కలిపినటువంటి అన్నాన్ని నివేదన చేయటం ద్వారా, దాన్ని అందరికీ పంచిపెట్టడం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు ఆధ్యాత్మిక గురువులను దర్శించటానికి, వారి ఆశీర్వాదం తీసుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు, వ్యాపారపరమైనటువంటి క్రయ విక్రయాలను నిర్వహించటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు తరచూ ఏదైనా దృష్టి దోష భావనలతో సతమతమవుతున్నట్లయితే ఆ దృష్టి దోష ఫలితాల నుండి బయటపడటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా బుధవారం నాడు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించటం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి వారికి ఒక నిమ్మకాయను నివేదన చేసి, ఆ నివేదించినటువంటి నిమ్మకాయను మీ గృహం సింహద్వారానికి కట్టడం ద్వారా మీకు సంభవించేటటువంటి దృష్టి దోషాల నుండి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వారాల వెనకాల దాగిన పరమార్థరీత్యా ఏ వారం
ఎటువంటి పనులు చేసినట్లయితే గృహంలో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వార ఫలాల వెనకాల తగిన పరమార్థరీత్యా ఇంటి యజమాని కానివ్వండి, ఇంటిలో నివసించేటువంటి వారు కానివ్వండి, వారి వారి యొక్క గ్రహచార అనుగుణ రీత్యా ఆచరించేటువంటి విధి విధానాల్లో పాటించే సూత్రాలు వారి జీవిత పురోభివృద్ధికి చక్కగా సహకరించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అనేటువంటి విశేషాంశరీత్యా ఈరోజు మంగళవారం నాడు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే సఫలీకృత తత్వంలో ప్రయాణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ జీవిత గమ్యం హాయిగా ఆనందంగా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కూడాను భావిస్తూ ఉన్నారు కదా. మరి మంగళవారం కుజగ్రహానికి సంబంధించినటువంటి వారంగా మనం శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. శుభకరమైనటువంటి ప్రభావాలతో పాటు కొన్ని అశుభకరమైనటువంటి ప్రభావాలు కూడా సహజసిద్ధంగానే సంప్రాప్తమవుతూ ఉంటాయి. కానీ మీరు ఎంతకాలంగానో ఉంటున్నటువంటి ఇల్లును విక్రయం చేయాలి అని చెప్పేసి భావించినప్పుడు ఆ విక్రయానికి సంబంధించినటువంటి విశేషాంశాలు మంగళవారం నాడు గనక మాట్లాడినట్లయితే సఫలీకృతం కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు మీ గృహంలో చక్కగా నిర్వర్తించడం సర్వశ్రేయోదాయకం. ఆంజనేయ స్వామి వారికి వడమాల లేక ఆకు పూజ వంటి కార్యక్రమాలు మీ ఇంటిలో కానీ లేక దేవాలయంలో కానీ నిర్వహించటం సర్వశుభదాయకం. మీ ఇంటిలోని పిల్లవాడు మొండికేసి అత్యధికంగా అల్లరి చేస్తున్నా మీరు మంగళవారం నాడు ఆ అల్లరి పిల్లవాడిని ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆకుపూజ చేయించి సింధూర బొట్టును గనక ఆ పిల్లవానికి గనక నుదుట గనక ధారణ చేసినట్లయితే అల్లరి పిల్లవాడు కాస్త మంచి పిల్లవాడుగా మొండితనం మానివేసి చక్కగా సహకరించడానికి ఆస్కారం అధికంగా కూడా కనిపిస్తుంది. మంగళవారం కొత్త వస్త్రాలు ధరించడం, కుట్టించుకోవటం మంగళవారం నాడు మాత్రం శ్రేయోదాయకం కాదు. తూర్పు దక్షిణ దిశల వైపు ప్రయాణం చేయవచ్చు, పర్వాలేదు. మంగళవారం నాడు పుట్టినటువంటి వారు సహజసిద్ధంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం, లౌకిక తత్వం తక్కువ కలిగి ఉంటారు అని కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. జాతకంలో కుజుడు గనక నీచ దశలో గనక ఉన్నట్లయితే మంగళవారం నాడు మంగళ ద్రవ్యాలు తన కోసం ఉపయోగించుకోకూడదు. నువ్వులు బెల్లంతో చేసిన జీడీలు నీటిలో గనక మంగళవారం నాడు గనక వదిలినట్లయితే తప్పనిసరిగా కుజ దోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంది. కుజగ్రహ ప్రభావ రీత్యా వివాహాలు ఆలస్యంగా నెరవేరేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మంగళవారం నాడు హనుమంతుని దేవాలయంలో ప్రదక్షిణాది కార్యక్రమాలు పూర్తి చేసి స్వామివారికి ఆకు పూజ కనుక చేయించినట్లయితే సర్వే సర్వత్రా కుజదోష నివృత్తి జరిగి వివాహం చక్కగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది సుమ. అలాగే పారుతున్న నీటిలో 1/2 కేజీ కందులు గనక వివాహం కావలసిన వాళ్ళు కళ్యాణ ప్రాప్తి ప్రీత్యర్థం అని చెప్పేసి ధ్యానం చేసి వదిలినట్లయితే తప్పనిసరిగా వివాహ ప్రాప్తి సిద్ధించడానికి ఈ మంగళవారం ఎంతగానో సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఎర్ర రుమాలు ఎప్పుడూ కూడా చేతిలో ఉంచుకోవటం వలన వాహన ప్రమాదాల నుంచి బయలుపడటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వాహనాలు గనక మీరు కొనుగోలు చేసి ఆ వాహనాన్ని గనక నడుపుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఎరుపు రంగు కలిగినటువంటి దారాన్ని మీ యొక్క చేతికి తప్పనిసరిగా కట్టుకోవటం మంగళవారం నాడు సర్వే సర్వత్రా కూడా శుభదాయకం కూడా. మీ వాహనాలకి సింధూరపు బొట్టు మాత్రం తప్పనిసరిగా పెట్టటం మర్చిపోకండి. అలా గనక చేసినట్లయితే చక్కటి శుభదాయకవంతమైనటువంటి ప్రభావం మీరు ప్రయాణం చేసేటువంటి వాహనాల రీత్యా కలిగి తీరుతుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. కుజుని వస్తువులు మీరు ఉపయోగించుకోవచ్చు, స్వీకరించవచ్చు. అంత గొప్ప విశేషం ఈ కుజతత్వ మంగళవార రీత్యా మనకి అత్యధికంగా శాస్త్రాలలో చెప్పిన నిగూఢవంతమైనటువంటి విశేషాంశాలు. మంగళవారం నాడు
గురుసేవ సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. రామనామం మీ ఇంటిలో గనక అధికంగా గనక పఠనం చేసినట్లయితే రామబంటు అయినటువంటి హనుమంతుల వారు ఆ గృహానికి సర్వదా రక్షణ కవచంగా విరాజిల్లుతాడు అని చెప్పేసి కూడా మనం భావించాల్సి ఉంటుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే రుణగ్రస్త విముక్తి కోసం మంగళవారం నాడు ఎటువంటి విశేషాంశాన్ని చేసినట్లయితే ఫలితం ఉంటుంది అన్నది ప్రశ్న. రుణ విముక్తి కోసం మంగళవారం నాడు మీ ఇంటిలో గనక ఖాళీ స్థలం గనక ఉన్నట్లయితే ఆ ఖాళీ స్థలాన్ని కొద్దిగా తవ్వి కాసిని కందులు, ఎరుపు రంగు వస్త్రం చుట్టి భూమిలో పాతిపెట్టి మట్టి పోసి పూలతో గనక ఆ ప్రదేశాన్ని ఎర్ర పూలతో నమస్కారం చేసినట్లయితే రుణగ్రస్త విమోచన జరగటానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది సుమా. గోమతి చక్రం గనక మీకు దొరికినట్లయితే ఆ గోమతి చక్రాన్ని కూడా చేతిలో ఉంచుకొని రుణగ్రస్త విమోచన రీత్యా అని ప్రార్థన చేసి తూర్పు దిశలో గనక ఖాళీ స్థలంలో భూమిలో పాతి పెట్టినట్లయితే రుణగ్రస్త విమోచన జరిగి తీరుతుంది అన్నది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు మరునాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.